ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. ఈరోజు ఏంటంటే మేము వీడియో చేసేది ఈ వర్క్ బ్లౌజ్ ఉంది కదా, చాలా పాతదన్నమాట. చాలా రోజులైంది వాళ్ళు ఎక్కడ కుట్టించుకున్నారు. అయితే హ్యాండ్స్ చాలా షార్ట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అందరూ పొడవు తడుగుతున్నారు కదా, దీన్ని ఇప్పుడు మేము వేరే క్లాత్ వేసి పొడవు చేస్తున్నాం. ఈ క్లాత్ తోటి ఇది కొంచెం సేమ్ మ్యాచింగే ఉంది కదా, చూసారు కదా వీడియోలో అయితే సేమ్ కలర్ కనిపిస్తుంది. కాకపోతే బయటగా అయితే కొంచెం డిఫరెంట్ ఉంది కలర్, అయినా కానీ చాలా బాగా మ్యాచ్ అయింది. ఇప్పుడు దీంతో ఈ క్లాత్ తోటి మేము వేరే హ్యాండ్స్ తయారు చేసి చేస్తున్నాము. చూడండి, ఈ బ్లౌజు 4.5 ఇంచులు పొడుగు ఉందండి. ఎందుకంటే ఈ కోణం ఉండడం వల్ల కొంచెం పొడుగు వచ్చింది, 4.5 వచ్చింది. లేకపోతే మామూలుగా అయితే 4 ఇంచులు పొడిగే ఉంది. ఇప్పుడు మేము 8 ఇంచులు పొడుగు పెడుతున్నామండి బ్లౌజ్కి హ్యాండ్స్. దాని మీద ఇది వేసి కుడతాం అనమాట. ఎయిట్ ఇంచెస్ పొడవులో హ్యాండ్స్ కట్ చేస్తున్నాం, డబల్ కట్ చేసేస్తున్నామండి. ఎందుకంటే ఇంక లైనింగ్ లేదనేసి ఇంకా అదే ముక్క లైనింగ్ అంతా కూడా వేసేస్తున్నాం అనమాట. వాళ్ళు తెచ్చుకున్నది అదే క్లాత్. చూసారు కదా, కట్ చేసేస్తున్నాను అయితే. ఈ రకంగా కట్ చేసేసి దాని మీద వేసి అతుకుతాం అనమాట. కుట్టిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇంతకుముందు కూడా వేరే బ్లౌజ్ చేసాను మేము, అప్పుడైతే వీడియో తీయలేదు. వేలు ఎట్టి వర్క్లు చేయించుకోవడం అండి. ఇప్పుడేమో ఈ మోడల్ మారిపోయింది, ఆ మోడల్ మారిపోయింది అని మూల పడేస్తాం బ్లౌజులు. ఈ మహాతొడితో ఒక 5-6 సార్లు తొడిగిందంట ఆవిడంతే. బ్లౌజ్ పని అయిపోయినట్టు చీర అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడేమో మళ్ళీ కొరత చేతులు తొడగబుద్ధి అవుతులేదు అంటారు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మారిపోతూ ఉంది, ట్రెండింగ్ తగినట్టు బ్లౌజులు రెడీ చేస్తూ ఉండాలి. అది తీసేసి దాని చేతి మీద వేసేసి కుట్టేయడమే. కొంచెం అక్కడ కట్ చేయండి, సరిపోద్ది. మడిసి ఎమ్మింగ్ చేసేసి దానికి వేసి అతికేయడమే. ఎందుకంటే ఈ రకంగా ముందు మేము దీనికి అతికేసాము, చూసారు కదా. కలర్ కొంచెం డిఫరెంట్ వచ్చింది, కానీ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. కుట్టిన తర్వాత కానీ మొత్తం తెలియదు. ఈ కలర్కి కొంచెం డిఫరెంట్. లైటింగ్లో అలా ఉంది. ఇందాక డే టైంలో అయితే బాగా కనిపించింది. ఇప్పుడు లైటింగ్ టైం మన ఈవినింగ్ అయిపోయింది కదా, బయట చీకటి అయింది. అందుకని లైటింగ్లో ఇలా కనబడుతుంది అనమాట. మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను. బ్లౌజ్ రెడీ అయ్యిందండి. దూరంగా తీస్తే అస్సలు కలర్ డిఫరెన్స్ తెలియట్లేదు. కొంచెం దగ్గరగా తీసిన నైట్లో అస్సలు తెలియట్లేదు. చూడండి కలరు ఏం కూడా. కాకపోతే కలర్ డిఫరెంట్ ఉంది. హ్యాండ్స్కి బాడీ కలర్కి మంచిగా కుదిరింది. హ్యాండ్స్ పొడవైనవి చూసారా. ఎవరైనా ఇలాగా చేసుకోవచ్చండి. పాత బ్లౌజులు ఉంటే మన వర్క్ బ్లౌజులు ఇప్పుడు పొడవ చేతులు వచ్చేసినాయి కాబట్టి ఎవరో కూడా బ్లౌజులు వేస్ట్ చేసుకోకుండా ఇంతంత వర్కులు చేసుకుని వేస్ట్ చేసుకోవడం ఎందుకు. బ్లౌజులు పొడవ చేసుకోవడానికి ఇలాగ మనం దానికి వేరే క్లాత్ తీసుకుని దీనికి అతుక్కోవచ్చు. ఎంత బాగా వచ్చిందో చూసారా. అసలు డిఫరెంటే తెలియట్లేదు. ఇలా పెడితే కొంచెం డిఫరెంట్ తెలిసింది. ఇలా పెడితే అస్సలు డిఫరెంట్ తెలియట్లేదు. ఒక యాంగిల్లో తెలుస్తుంది కానీ ఒక యాంగిల్లో అస్సలు తెలియట్లేదు. మనం వేసుకున్నప్పుడు కూడా తెలియదండి. చాలా బాగుంది బ్లౌజ్, బాగా వచ్చింది కూడా. హ్యాండ్స్ చక్కగా ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయింది అంతానే. ఓకేనండి, ఉంటానండి. మా బ్లౌజ్ వీడియో ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి మాకు. ఉంటామండి, బాయ్ బాయ్.